అమలినాంతరంగులు కనరాగానే సాధుపురుషులు వారి వెంట కనిపించారు. వారి మీద కాస్తి జాలి కలిగినట్టుంది. అయ్యో పాపం, బుద్ధిమంతులు, యోగ్యులు, వాళ్ళ లోకమే వాళ్ళది, కానీ లోకం తీరుతెన్నులు గమనించుకోరు. లోకాన్ని చూసినా తమ మనసుతోనే చూస్తారు. తాము మంచిగా ఉన్నప్పుడు లోకం మట్టుకు అట్లా ఎందుకుండదు, ఉంటుందనే నమ్ముతారు. ఆ నమ్మకంతోనే లోకాన్ని చూస్తూ ఉంటారు. కానీ పాపం లోకం వారినంత గొప్పగా భావించదు. దాని స్వభావాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. ఇదిగో ఇక్కడే లోకం వాళ్లను మోసం చేస్తుంది అనుకుంటూ సాధు స్వభావాన్ని నిరూపిస్తున్నాడు. సత్యార్జవ హృదయానాం కిం వర్జయితవ్యమస్తి సాధూనాం ఏ స్వహృదయానుమానాత్ పరహృదయేయాంటి విశ్వాసం. సత్యంతో ఆర్జవంతో నిండి ఉంటాయి సజ్జన హృదయాలు. కూడనిదంటూ చెడ్డదంటూ విడిచిపెట్టాల్సిందంటూ వారికి ఏమీ కనపడదు. తమ హృదయాలను పట్టి మిగిలిన వారి హృదయాలు కూడా అట్లాగే ఉంటాయని భావిస్తారు, విశ్వసిస్తారు. వారు ప్రియంగా, హితంగా, అనుద్వేగకరంగా, లోక శ్రేయస్కరంగా ఉండేది సత్యం. సత్యం అంటే కేవలం వాస్తవం కానక్కర్లేదు. గుడ్డివాడి దగ్గరకు వెళ్ళి నువ్వు గుడ్డివాడి అనటం సత్యం కాదు. అది అసత్యం కాకపోవచ్చు. అంత మాత్రం చేత దాన్ని సత్యంగా పరిగణించం. అదేమిటి, వాడు గుడ్డివాడు కాడా? అవును, గుడ్డివాడే. కానీ వాడు గుడ్డివాడని నువ్వు వేళ పని కట్టుకొని చెవిని ఇల్లు కట్టుకో చెప్పాల్సిన పని లేదు. అది ప్రియం కాదు, హితం కాదు. పైపెచ్చు వాడికి ఉద్వేగాన్ని, దైన్యాన్ని కలిగిస్తుంది. దానివల్ల చెప్పిన వాడికి కానీ, విన్నవాడికి కానీ, లోకానికి కానీ ప్రయోజనం ఏమీ లేదు. కనుక సత్యం అంటే కేవల స్థితి కథన మాత్రమే కాదు. చాలామంది సత్యస్వరూపాన్ని నిరూపించటంలో పొరపడుతూ ఉంటారు. చాలా సూక్ష్మంగా, విశాలంగా, ఉదారంగా, నిర్మలంగా, నిరుద్వేగంగా చూసినప్పుడే సత్యం భాసిస్తుంది. అదిగో అలాంటి సత్యం వారి ఎదలను నెలవు చేసుకుంటుంది. ఇక ఆర్జవం, రుజుస్వభావం, అవక్రత, తిన్నదనం, మనసా వాచా కర్మణ ఏకరూపత. కొందరు నోటితో మాట్లాడుతూనే నొసరితో వెక్కిరిస్తారు. ఇది ఆర్జవం కాదు. కొందరు మంచిగా మాట్లాడుతూనే ఉంటారు, మనసులో మట్టుకు మరోలా భావిస్తూ ఉంటారు. మరికొందరు అంటారొకటి, చేస్తారు ఇంకోటి. ఇట్లా త్రికరణ శుద్ధి లేకుండా జనం పలుపోకలు పోతూ ఉంటారు. సాధువులు అట్లా కాదు. వారికి కౌటిల్యం తెలియదు, వంచన చేత కాదు, మాయ చెయ్యలేరు, మనసులో మర్మాలు పెట్టుకొని మాటలు మరోలా అనలేరు. అసలు మనసులోనూ చెడు తలుపే ఉండదు. ఎప్పుడూ సద్భావం, సద్భాషణం, సదాచరణం. ఇదే వారిలోని ఆర్జవం. ఎప్పుడైతే వారి మనస్సుల్లో సత్యం నెలకొందో, ఆర్జవం కుదురుకుందో, వారు అంతనూ అందరినీ ఆ దృష్టితోనే చూస్తారు. చెడు అంటూ ఏదైనా కనవస్తే కదా దీన్ని పరిత్యజించాలి అనిపించటం. వారి మనస్సులో చెడు అంటూ ఉంటే కదా ఎక్కడైనా వారికి చెడు కనపడడం, దాన్ని వదిలిపెట్టాలనుకోవటమును. అయితే ఓ చిక్కు వస్తుంది వీరితో. తాము మనసులో సత్యార్జవాలు కలవారు కావటం చేత తమ వలనే అందరూ ఉంటారన్న ఊహతో, అభిప్రాయంతో వీరుంటారు. తమలాగే అందరూ మనస్సుల్లో సత్యాన్ని, ఆర్జవాన్ని నింపుకొని ఉంటారనుకొని వారిని సత్యవ్రతులుగా, రుజుస్వభావులుగా భావించి విశ్వసిస్తారు. తమ విషయాలు చెప్తారు, మనసు విప్పి మాట్లాడతారు. ఇది చెప్పవచ్చు, ఇది చెప్పరాదు అన్న తేడాలు అసలు వారికి తెలియవు. రహస్యాలుంటాయని, అట్లాంటివి కొందరితో చెప్పరాదని వారికి తెలియదు. లోకంలో కొందరు దుర్మార్గులుంటారని, వారు మంచి నటులని కానీ, వాస్తవానికి మహామాయావులని కానీ తెలియదు. మాట తేటదనమున్న వారి మనసులన్నీ అకర్దమ తీర్థాల్లా ఉండాలని లేదని వారికి అస్సలు తెలియదు. అసత్యాలాడతారని కానీ, ఆడవచ్చని కానీ, అసత్యాలాడుతూనే సత్యవ్రతులుగా లోకాన్ని నమ్మించవచ్చునని కానీ ఎరుగరు పాపం. మనసులో నిన్ను గొయ్యి తీసి పాతీయకపోతే చూడు అనుకుంటూనే నా వెరినాయనే, మా కన్న తండ్రి అంటూ శుతిమెత్తగా ప్రేమలొలకపోయవచ్చునని వారెరగరు. దీనితో పాపం సాధుపురుషులు కొంచెం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అయితే వారి నైర్మల్యమే, సత్యమే, ఆర్జవమే వారికి శ్రీరామరక్ష అని విశ్వసించటం పేచీపూచీ లేని మాట అనుకోండి. ఏమైనా సాధువులను ప్రశంసించి మధ్యలోనే వారిని అట్టా వదిలేయటం చూస్తే అంతా సాధువులుగా మారే రోజు రావాలని కోరుకుంటున్నట్టున్నాడు నీతికారుడు. అందరినీ సాధువులుగా మారమంటున్నందుకు, అతన్ని ఆ మాటలు మీకు చెప్తున్నందుకు నన్ను క్షమించాలి, తప్పదు.